డిసెంబర్ 5 నుంచి చేస్తే డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 వరకు చర్చలో ఉంటుంది. 9వ తారీఖున ఏదైనా మాట్లాడడానికి మనం పెట్టే ఒత్తిడితో ఒకవేళ వాడు ఇవ్వలేదనుకో, లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయిననుకోండి, ఎట్లాగో మనం వాళ్ళని ఓడగొడతాం. ఓడగొట్టినప్పుడు అప్పుడైనా వాడికి ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం నోటిఫికేషన్ వేయాలని స్టోరీ వస్తుంది. ఒకవేళ వాడు అక్కడ దాకా కాదు, అసలు డిసెంబర్ 5న మనం ఒక 5,000 మంది 10,000 మంది స్టూడెంట్స్ కనుక బయటకు వచ్చి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర మనం పర్మిషన్ తీసుకొని అప్లై చేసి తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. మనకు పర్మిషన్ వస్తుంది. ఇందిరా పార్క్ అంటేనే ధర్నాలు చేసుకునే ప్లేస్. సో అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలుస్తున్నాం. వాళ్ళు ఏమైనా మనకు మీడియా అటెన్షన్ కోసమే పనికొస్తారు తప్ప ఎవడు కూడా మన గురించి ఫైట్ చేయరు. ఏ పార్టీ కూడా మన గురించి తెగించి కొట్లాడదు. ఒక పార్టీ బీజేపీఓ బీఆర్ఎస్ఓ ఒక పిలుపిస్తే రాష్ట్రం బంద్ కాదా? కానీ చేయదు. ఇక్కడ అల్టిమేట్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం రోడ్డుకి ఏం తీసుకురావాలని చెప్పేసి మనం ఫైట్ చేయాలి. ఫైట్ చేసే ప్రాసెస్లో రోడ్ల మీద వచ్చి ఆగమాగమయ్యి అది కాదు నేను చెప్పేది. నువ్వు డిసెంబర్ 4 వరకు నువ్వు ఎక్కడ బయటకు రాకు. డిసెంబర్ 4 వరకు నువ్వు గ్రూప్లో ఉండి స్టేటస్ పెట్టమంటే స్టేటస్ పెట్టు, షేర్ చేయమంటే షేర్ చేయి.